విషయాలు మనము వింటూ వచ్చినాము. మనమంతా కూడా మా కళ్ళ మీద వద్దాము, కళ్ళు మూసుకుందాము. ఒక నిమిషము మనం పరీక్ష చేసుకుని దేవుని యొక్క దాసుడి ద్వారా మన గమనమునకు తీసుకుని వచ్చినటువంటి 7 అనుభవాలు మన ముందుకి ప్రభువు వారు తీసుకుని రాగలిగినాడు. ఆ యొక్క 7 అంశాలు సారాంశాన్ని మనం గమనించిన దేవుని యొక్క మందిరం అనగా, దేవుని యొక్క మందిరం అంటే ఏమిటి అనేటువంటిది 7 అనుభవాల నుండి తన దాసుల ద్వారా ప్రభు మనతో మాట్లాడినాడు. స్పష్టంగా నీతో నాతో ప్రభు మాట్లాడినాడు. ఒకసారి ఒక నిమిషం మనం పరిశీలన చేసుకుందాము. ఈ స్థలమును మనం వేడుకపూర్వము ఈ యొక్క దేవుని యొక్క మందిరం అంటే దేవుని యొక్క మందిరంలో ఉన్నటువంటి గుణ లక్షణాలు, ఆ యొక్క లక్షణాలు 7 లక్షణాలు మనం ఎంతవరకు మనం ఇంటికి వచ్చినాము. దేవుని నమ్ముకున్నాను, మారు మనసు పొందినాను, బాప్తిని తీసుకున్నాను, సేవ చేస్తా ఉన్నాను అని మన యొక్క సమయమును ఒకవేళ హృదయపరుచుకుంటున్నామేమో ఒకసారి పరిశీలన చేసుకోవాలని దేవుని యొక్క దోషుడి ద్వారా మనం ఎంతవరకు హెచ్చరిక చేయబడుతూ ఉంటూ ఉన్నాం. దేవునిని ఎరగకుండా మనము ఈ యొక్క లోకాన్ని విడిచిపెట్టినట్లయితే పాతాళం అనేటువంటి శిక్ష మనను ఆవరించడానికి సిద్ధంగా ఉంది. అలాగనే దేవుని ఎరిగిన తర్వాత కూడా మన యొక్క ఆత్మలో ఆత్మీయమైనటువంటి ఆ యొక్క బహుమానాలు తీసుకోవడం కొరకైనటువంటి ఆలోచన, ఆతృత, గ్రహింపు ఉండాలనేటువంటి విషయాన్ని ప్రభు మనతో స్పష్టంగా మాట్లాడి రాగలిగినాడు. కాబట్టి ఈ సమయంలో మనం ఒక నిమిషము మనం పరిశీలన చేసుకుని మరి ఈ యొక్క స్థలం నుండి మనం బయటికి వెళదాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరుడా, ఈ యొక్క జెరూసలేం 2nd యానివర్సరీ సందర్భంగా దేవుడు నీకు నాకు కూడా గొప్ప తరుణాన్ని ప్రవహిస్తూ ఉన్నాడు. నీ యొక్క జీవితంలో ఇంకా కాలయాపన చేస్తున్నావా? ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినమున దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తూ ఉంది. రేపు నీది కాదు, నాది కాదు. కాబట్టి నీవు దేవుని యొక్క వర్తమానం ద్వారా నీ యొక్క పాపం విషయమే, నీ యొక్క పతనాల విషయమే, నీ యొక్క పొరపాటు విషయమే వాక్య వెలుగులో నీవు దేవుని యొక్క వాక్యం ద్వారా నీవు గుర్తుపడినట్లయితే గమనించండి. ఇంకెవరైతే యేసుక్రీస్తు ప్రభువారికి మీ యొక్క హృదయాన్ని సమర్పించుకోనకుండా ఈ స్థలంలో నీవు కూర్చున్నావేమో నాకైతే తెలియదు, కానీ ప్రభు ఆహ్వానిస్తా ఉన్నాడు. ఈ యొక్క 7 రకాలైనటువంటి అనుభవాల్లో నేను కూడా పాలు తీసుకోవాలండి అని నీవు ఆశించినట్లయితే నీవు ఉన్నటువంటి స్థలంలో నుండి నీ యొక్క తలగంటే పైగా నీ యొక్క కుడి చేతిని చూపించినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. అంత మాత్రము కాదు, మారు మనసు తీర్మానం తీసుకోవడం కొరకే నీవు ఆశించినట్లయితే ఒక పత్రిక ఇవ్వబడుతుంది, డిసిషన్ కార్డు ఇవ్వబడుతుంది.
ఆ యొక్క కార్డు ఇవ్వబడిన తర్వాత పైన నీ యొక్క పేరు రాయాలి, డేటు రాసుకోవాలి. మూడవది సంతకం పెట్టుకుని కింద ఉన్నటువంటి అడ్రస్ రాసి మాకు అందజేయాలి. ఒకవేళ నీవు ఏ స్థలంలో నుండి వచ్చినామేమో ఆ యొక్క షీటు, ఆ యొక్క కార్డు ఈ స్థానిక సంఘ సేవకులకి ఇచ్చి ఆ యొక్క సంఘంలో స్థిరపరచబడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవునికి బిడ్డలారా, దేవుని యొక్క దాసుడి ద్వారా ఎంతో స్పష్టంగా ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చినాడు. ఈ యొక్క ఆత్మీయమైనటువంటి 7 అనుభవాల ద్వారా ప్రభు నీతో నాతో ప్రభు మాట్లాడినాడు. కాబట్టి ఈ యొక్క మానవత్వ కొరకైనటువంటి పశ్చాత్తాపం కొరకు, తీర్మానం కొరకు, నేను నా యొక్క పాపం విషయమే, పతనాల విషయమే దేవుని యొక్క వాక్యం ద్వారా నేను గద్దించబడ్డానండి, నా కొరకు ప్రార్థన చేయండి అని నీవు ఆశించినట్లయితే, నీ తలగండే పైగా నీ యొక్క కుడి చేతిని చూపించినట్లయితే ఆ యొక్క కార్డు, డిసిషన్ కార్డు మీకు ఇవ్వబడుతుంది. పూర్తి చేసి పై పార్ట్ మీ దగ్గర జ్ఞాపకార్థంగా ఉంచుకోనండి. కింద భాగము మాకు అందించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. ఈ పరిచర్య మన మధ్యలో ఉన్నటువంటి సైమన్ గారు అది మీకు తీసుకుని వస్తారు. ఎవరు కూడా అటు ఇటు కూడా చూడడం అవసరం లేదు. ప్రభువు నిన్ను చూస్తా ఉన్నాడు, ప్రభువు నన్ను చూస్తా ఉన్నాడు. దేవుని యొక్క వాక్య వెలుగులో మనం పరిశీలన చేసుకుందాము, చక్కపరుచుకుందాము. దేవుని యొక్క వాక్యమునకు దేవునికి ఇంకా సమీపమైనటువంటి వారంగా మనము తీర్మానం చేసుకుని దేవుణ్ణి వెంబడించడానికి మనము తీర్మానం చేసుకుందాం. ఎవరైనా ఈ సమయంలో పాట షీట్లో నుండి